డే 12 లదాఖ్ అయితే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. ఇదే మన బైక్స్ ఇక్కడనే ఉన్నాయి చూస్తున్నారు, ఇద్దరు, మనం ఇద్దరం. ఈ బ్రో ఇంకా వెనకాల ఒక సార్ ఉన్నాడు, ఆ సారు, మనము ఇప్పుడు 3 బైక్స్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఏజ్ గ్రూప్ చూస్తురా గాయస్ మీరు, నా ఏజ్ 20, బ్రో ఒక 23, 24 ఉంటాడు. ఇప్పుడు ఈ సార్ ఏమో నియర్లీ 40-45 ఉంటాడు. అట్లుంటుంది బైకింగ్ గ్రూప్ అంటే. ఇప్పుడు మనం వచ్చేసి అటల్ టనల్ నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసేసుకున్నాము. నేను ఎందుకు రికార్డ్ చేయలేనంటే ఆల్రెడీ మనం లాస్ట్ చంద్రతాలు పోయేటప్పుడు రికార్డ్ చేసేసినాము, ఊరికే చూపిస్తే బాగుండదు కాబట్టి. ఇప్పటికే అటల్ టనల్ 4 times విజిట్ అయినాం మేము. సో నాకే బోర్ కొట్టేసింది. సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ రోడ్స్ అయితే మొత్తం మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ రోడ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం హైవే రోడ్స్. ఇరిగిపోయింది చూసిరా అది. సో అది చంద్రతాల్లోనే ఇరిగిపోయింది, చాలాసార్లు బండి పడ్డది. ఈడ కూడా క్రాషెస్ చూస్తారు కదా మీరు అద్దంకి. అందుకే ఇప్పుడైతే ఎవరు ప్లాన్ చేసుకోకండి. మీరు వస్తే మీరు అటు నుంచి స్మితి బ్యాక్ సైడ్ నుంచి మీరు కవర్ చేసుకోవచ్చు. కొంచెం హైవే ఉంది, మీరు షిమ్లా నుంచి కవర్ చేసుకోవచ్చు. ఎట్లా వస్తుంది ఇదిగోండి. ఇప్పుడే మనకి ట్రబుల్ ఏమైందంటే బ్రో అయితే ఈరోజే కలిసిడు, ఈరోజే వెళ్ళిపోతుండే హైదరాబాద్కి. మళ్ళీ బ్రో నీదేంది చెప్పు. వీళ్ళకి మొత్తం హోమ్ సిక్ వస్తుందంట కాసి, వెళ్ళిపోతారంట ఈరోజు. చెప్పు బ్రో. ఇదిగోండి మొత్తం సామాన్లన్నీ సదురుకుంటారు పక్కకు. యా నౌ వి ఆర్ గోయింగ్ టు లదాఖ్. We have a YouTube channel also. All the best. Bye. Okay. No matter video call this. Bye. Thank you. YouTube. Okay. Okay bro. He is very nice guy by the way. You are a safer hand. చలో మరి మీరు వస్తే బాగుంటుంది కానీ ఇక ఎంజాయ్ చేస్తే మేము పోయినట్టే. సరే మీరు ఏం చేయాలి, పోగానే కేరళ ట్రిప్ ఇంకొక 10 days నేను వస్తా. अरे मेरा वो उसमें चालू कर दो ना यार, ये मेरे से చలో గైస్. ఇప్పుడు మీకు మనం ఇప్పుడు లగేజ్ కూడా చాలా తక్కువ, మొత్తం తక్కువ చేసేసినాం. లగేజ్ కూడా చాలా తక్కువ చేసేసినాం. బ్రో అయితే ఇక్కడ నుంచి మన టెంట్ ఇంకా బట్టలు కూడా చాలా ఉన్నాయి, ఆ కవర్లలో పెట్టేసింది అక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి మనాలిలో మనం ఇవి సైడ్వి బాక్సెస్ కొరియర్ చేస్తాం కదా, ఆ బట్టలు ఇంకా ఇవి కూడా అట్లనే కొరియర్ అయితే చేస్తారనమాట. సో ఎందుకంటే ఇది కొట్టలేరు ఎవరు అంతా, ఎందుకంటే పైకి పోయినా కొద్ది ఊపిరి ఆడదు ఇది. అంటే మిగతా ఆల్ ఓవర్ ఇండియా అది వేరే, ఇప్పుడు ఇది మేము ఇప్పుడే వెళ్ళేది వేరే. ఎందుకంటే ఇది మొత్తం ఒక వేరే లెవెల్ ఇది పోయేది. అందుకే అందరితో కాని పని మనం ఇంకా జీటీ మీద వచ్చినాం, చేసి చూపిస్తాం 100%. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో. వీళ్ళని సెండ్ ఆఫ్ ఇచ్చేసి మనం వెళ్దాం. గాయస్ ఇవ్వండి వెళ్ళిపోతున్నారు మన వాళ్ళు. బాయ్. సో నేను ఇప్పుడు మన సార్ అయితే వెళ్తున్నాం. చలో अपन जाएंगे, ఓకేనా? चलो लोकेशन किधर का लगाना अभी? लोकेशन कीलोंग. బ్రో చెప్తానే ఉన్నాడు బ్రో నాతో, అవుతలే బ్రో అని. అంటే ఇంత పైకి వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది అంటే హై ఆల్టిట్యూడ్లో మనకి హోమ్ సిక్నెస్ వస్తుంది, ఊపిరి ఆడదు కాబట్టి. అట్లా మనం మీరు కిందికి ఎంత వెళ్ళండి, నార్మల్ ఉంటుంది, ఎండ కొడుతుంది, చల్లి ఉంటుంది, వర్షం పడుతుంది. అట్లా కిందకి ఎంత కేరళ, మీరు కన్యాకుమారి ఎంత ఎక్కడైనా వెళ్ళండి, మీకు అంత ఏం అనిపించదు. అట్లా మీరు ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం 100%. ఇప్పుడు నేను కూడా చూడాలి, ఇప్పుడు నేను సింగిల్ అయిపోయినా కాబట్టి ఎంతవరకు రైడ్ చేస్తున్నా చూడాలి. లదాఖ్ అయిపోయిన తర్వాత ఒకవేళ అయితే హైదరాబాద్ కొడతా, లేకపోతే బండి కొరియర్ చేసేసి అక్కడి నుంచి మనము ఫ్లైట్లో అన్నా ఎట్లన్నా వెళ్ళచ్చు లదాఖ్ నుంచి. బండి వెనకాల లాక్ వేయాలి అసలు. ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా మనం ఇప్పుడు 70 kilometers అయితే వెళ్ళేసి స్టే చేయాలి ఇక్కడ నుంచి. 70 100 kilometers చూపిస్తుంది కదా, 1111.
111 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇంకా. నాకు ఇప్పుడు ఇవన్నీ నేను ఇప్పటిదాకానే పంపించేసిన వర్షం పడలే అనుకొని. కానీ ఏం కాదు, జాకెట్ రైడింగ్ జాకెట్ కూడా కొంచెం వర్షం తట్టుకుంటుంది, ఏమంత ప్రాబ్లం కాదు. సోలో రైడ్, లదాఖ్ రైడ్, సోలో రైడ్. సోలో అంటే మేము ఇద్దరం వెళ్తున్నాము, ఒక అంకుల్ ఇంకా నేను. కానీ ఇంటి నుంచి ఎవరు అంటే ఇప్పుడు అన్నని పంపించేసినాం కాబట్టి బ్రో అయితే వెళ్ళిపోతున్నాం. వర్షం పడుతుంది గాయస్, ఇక్కడ వర్షం అయితే చినుకులు స్టార్ట్ అయింది. 1 అవర్ ముందు నుంచి కూడా పడుతూనే ఉండే. పక్కకు ఆగి మేము లంచ్ అయితే చేసిండే ఇప్పటిదాకా, మ్యాగీ తిన్నాము. అట్లా ఇంకా పోతా ఉన్నాం మేము. ముంగడు పోయి ఇప్పుడు ఈ గుట్ట అంతా ఎక్కాలి, ఇప్పుడు ఇట్లా పైకి ఇదంతా ఎక్కాలి పైన, ఇదంతా కూడా మంచి కట్టిరు. ఓ చలి. ఇప్పుడు జాకెట్ కొన్నా మంచిగా ఉంది, రెయిన్ ప్రూఫ్ ప్లస్ వేడికి కూడా ఉంది, వెచ్చగా ఉంది లోపల. గ్లౌజులు ఇంకా వేసుకోలే నేను, గ్లౌజులు అయితే వేసుకోవాలి ఇప్పుడు. ఈ కెమెరా ఆన్ ఆఫ్ ఇవన్నీ ప్రాబ్లంలు ఉంటాయి కాబట్టి लद्दाख अभी तो जाना है। सर ये रोड अच्छा है ना? रोड लैंडस्लाइड कुछ भी नहीं है ना? लैंडस्लाइड पूरा रोड अच्छा है ना? ओके सर, थैंक यू. ओके सर, थैंक यू. लेट्स गो. बाय सर. ఇప్పుడు ఈ లారీలు వెళ్తున్నాయి కదా, ఇవన్నీ ట్రక్స్, పెద్ద పెద్ద ట్రక్కులు ఎట్లయితే వెళ్తున్నాయో అవన్నీ ఫుడ్ అయినా కావచ్చు, ఏమన్నా యాక్సెసరీస్ కావచ్చు, ఏమన్నా కావచ్చు అవి. సో వీళ్ళకి సలాం కొట్టాలి, సలాం. మళ్ళీ పెట్రోల్ కూడా పోతుంది పైన దాకా. ఇట్లా ల్యాండ్ స్లైడ్ అయితే ఇవ్వండి, రాయబడ్డదా అట్లా వర్షం పడుతుంది. మొన్న మేము కాజా పోయిండే కదా కార్లో, సో మొత్తం ల్యాండ్ స్లైడ్ అయితే అయిందనమాట. ఇప్పుడు మనాలి నుంచి కాజా వెళ్ళే రోడ్లో ల్యాండ్ స్లైడ్ పెద్దగా అయింది. మళ్ళీ షిమ్లా నుంచి వెళ్ళే 2 రూట్లు, షిమ్లా నుంచి వస్తాం కదా, షిమ్లా నుంచి లాంగ్ అవుతాయి మనకి. మేము మనాలి నుంచి ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం, షిమ్లా నుంచి వచ్చి రిటర్న్ వెళ్ళినాం. కానీ అది కూడా ల్యాండ్ స్లైడ్ అయింది, కానీ కొంచెం అయింది అది. కానీ 2 వచ్చేసి మనకి ఒక వితిన్ ఈరోజు అయితే రేపటి వరకు మనకి, రేపు మధ్యాహ్నం ఒకవేళ ఇప్పుడు ఈరోజు ల్యాండ్ స్లైడ్ అయింది, ఇట్లా రేపు మధ్యాహ్నం వరకు క్లియర్ అయిపోతుంది ఆ రోడ్ అట్లా. కానీ మొత్తం టఫెస్ట్ రోడ్ ఉంది అది, కాజా మన చంద్రతాల్ వెళ్ళే రోడ్ చాలా, అసలు కాంటినెంటల్ అయితే వెళ్ళలేదు అక్కడికి. నేను అందుకే కార్ బుక్ చేసుకొని ఇక తిరగాలి కాబట్టి, ఇక డేస్లో మనకు అది కూడా ఇంక్లూడెడ్ ఉండేది కాబట్టి ఇక అది కూడా తిరిగేసి మేము ఏం చేసినాం అది కూడా తిరిగేసి ఇక మనం రిటర్న్ బ్యాక్ టు మళ్ళీ మనాలి టు ఇప్పుడు లదాఖ్ టు మళ్ళీ మనాలి. ఎందుకంటే మన శ్రీనగర్ వెళ్ళే రోడ్డు మొత్తం ఖరాబ్ ఉందంట, మొత్తం అది క్లోజ్ ఉందంట. మళ్ళీ మనం లదాఖ్ వెళ్ళేసి లదాఖ్ టు మళ్ళీ ఇప్పుడు ఇదంతా రోడ్ ఎంత దూరం అయితే వెళ్తున్నామో అదంతా మళ్ళీ బ్యాక్ సైడ్ రావాలి. మళ్ళీ మనాలి నుంచి ఢిల్లీ టు హైదరాబాద్ అట్లా అన్నీ అట్లా. ఎందుకంటే రైనీ సీజన్లో వచ్చినామంటే, ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ కాలేదు, అవుతుంది. జూలై అంటే స్టార్ట్ అయినట్టే, కానీ అవుతుంది అప్పుడప్పుడు అట్లా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఇక్కడ, మొత్తం ల్యాండ్ స్లైడ్లు అవుతున్నాయి. కాజా స్మితి వ్యాలీ ఎవరైనా కవర్ చేసుకోవాలనుకుంటే వెనకాలకెళ్ళి షిమ్లా నుంచి రండి, కొంచెం ఎక్కువ రిస్క్ కాదు, మీకు తక్కువ రిస్క్ అవుతుంది. షిమ్లా నుంచి ఇటు నుంచి మనాలి నుంచి పోతే ఫస్ట్ చంద్రతాల్ వెళ్ళాలి కాబట్టి మీకు చాలా కష్టం అయిపోతుంది. సో ల్యాండ్ స్లైడ్లు అయితే నెక్స్ట్ మంత్ 100% ఎక్కువ అవుతాయి ఇంకా. ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏం చేయలేము మనం అట్లా. ఎవరైతే స్మితి వ్యాలీ, కాజా, చంద్రతాల్ ఇవన్నీ మీరు
ప్లాన్ చేసుకుంటూ అనుకోండి, మీరు క్యాన్సిల్ చేసుకోండి, మళ్ళా ఎండాకాలంలో రండి. ఎందుకంటే ల్యాండ్స్లలో చాలా డేంజర్ అయినాయి. నేను దాని గురించి ఒక షార్ట్ వీడియో కూడా పెడతా, రికార్డ్ చేసిండే నేను షార్ట్ వీడియో పెడతా, అది నా ఛానల్లో చూసుకోవచ్చు మీరు. నవీన్ బ్రోక్ కూడా ఈరోజే కలిసినాము, ఈరోజే సగం దూరం ఇప్పటి నుంచి ట్రావెల్ చేద్దామని అన్నాడు కదా. ఆయనకు కూడా హోమ్ సిక్ బ్రో, వద్దు బ్రో నాకు కూడా రావాలని లేదు, మనకి ఏం అర్థమవుతలేదు, ఎప్పుడు ఇట్లా కాలేదు, ఇప్పుడే ఎందుకు అవుతుందో తెలియదు, కానీ ఇంత పైకి పోయినా కొద్దీ నాకు ఏం అర్థమవుతలేదు బ్రో, నేను వెళ్తా ఇంటికి అని చెప్తే ఇక కొట్టేసారు వాళ్ళిద్దరు ఒకటే బండి మీద వెళ్ళిపోయారు, మా బ్రో ఇంకా ఆయన. వీడికి అందుకే లదాఖ్ రావాలి అంటే గట్స్ ఉండాలి, గట్స్ ఉంటేనే కొట్టచ్చు. ఆయన నవీన్ బ్రో రావచ్చు, కానీ ఆయనకి ఏంటంటే కొంచెం స్మితి వ్యాలీ అంతా కొట్టేసిండు ఆయన బండి. నాకైతే ఏం అనిపిస్తలేదు అట్లా భయము, కానీ అనిపిస్తుంది గట్స్ ఉండాలి కొంచెం అన్నా మనకి అనిపిస్తుంది. ఇంత పెద్దవి మనం ఇట్లా పైకి వెళ్ళి కింద చూస్తే భయం కదా. ఇప్పుడు హైట్స్ అంటే కొంతమందికి భయం ఉంటుంది, సో వాళ్ళకి ఎప్పుడు ఇంటికి పోవాలనేసి ఉంటుంది అట్లా. లేకపోతే నార్మల్గా ఇప్పుడు కేరళ సైడ్ అవన్నీ పోతే ఏం కాదు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ కేరళ అది ప్లాన్ వేస్తారంట, సో అప్పుడు పోదాం బ్రో, 10 days కాదు 15 days కాదు 1 month మొత్తం పోదామన్నా ఓకే. కానీ ఇప్పుడైతే వాళ్ళిద్దరు ఒక అదే అంటారు, అంటే ఒక వస్తుంది ఎవరికైనా సరే, మనం ఏం చేయలేము. అది సిక్నెస్, హోమ్ సిక్నెస్ అయితే వస్తుంది. ఇగో ఈ రాయిలని ఆ రోడ్లని ఇవ్వండి, చూస్తున్నారు కదా మీరు, మట్టి రోడ్డు, మళ్ళా ఈ రాయలు ఇటు సైడ్ పడతాయి, అటు సైడ్ ఏమో మొత్తం హైటు, ఇటు సైడ్ నుంచి కిందికి చూస్తే కూడా హైటు. సో అట్లా మనకి ఎప్పుడు ఇంటికి పోతాం అని ఉంటుంది అట్లా. ఆల్రెడీ వీళ్ళు 3 days ముందు బాగానే ఉండే మేము, అరే కొట్టేయచ్చు మనం లదాఖ్ స్మితి అవన్నీ కొడదాము, స్మితి అవన్నీ కొట్టేసేద్దాము అన్నారు. దాని తర్వాత ఇక మళ్ళీ ఏమైందో అక్కడ తిరిగేసి వచ్చినాము, మేము కూడా తిరిగేసి వచ్చినాము, అట్లా అయింది. ఆ హైటు కొంచెం మనకి ఊపిరి తీసుకొని కూడా రాదు కదా, సో దానివల్ల అట్లా అయింది. చలో లెట్స్ గో, ఏం కాదు వెళ్దాం. మనమైతే ఎక్స్ప్లోర్ చేసుకొని మనం కూడా చూడాలి. ఇప్పుడు ఈ బండి మనం లదాఖ్ నుంచి ఇంటికి పంపించి మళ్ళీ లే నుంచి ఏం చేయాలి చూడాలి. ఇప్పుడు లే నుంచి ఫ్లైట్లో వెళ్ళిపోయి బండిని ఇంటికి పంపించాలా లేకపోతే ఏం చేయాలి. ఇదిగోండి బైకర్స్, రేపు అయితే లే కొట్టాలి. లే కొట్టిన తర్వాత మనం బండి, మీరు చెప్పండి అసలు ఎట్లా మనం బండి పంపించేద్దామా ఇంటికి, లేకపోతే రిటర్న్ హైదరాబాద్ కొడదామా ఇదే బండి మీద మళ్ళా. అంటే బోర్ కొడుతుంది, ఎందుకంటే ఇప్పుడు మనము మనాలి నుంచి పోతున్నాము లదాఖ్ నుంచి మళ్ళీ ఇట్లా శ్రీనగర్ రూటు, అమృత్సర్ అట్లా అవన్నీ కవర్ చేసుకుంటూ పోతే అది మళ్ళీ మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు పోయిన రోడే మళ్ళీ రిటర్న్ రావాలంటే అది ఇట్లా బోర్ కొడుతుంది మనకి. ఇట్లానే మేము ఇప్పుడు కాజా నుంచి, ఇప్పుడు మేము మనాలి నుంచి కాజా పోయినాం, కాజా అవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకున్నాం, మనాలి నుంచి కాజా అవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకున్నాం. అట్లనే మేము సిమ్లా నుంచి వచ్చినాము, కొత్త రూట్లు కనిపిస్తున్నాయి. అట్లనే అదే మేము రివర్స్ అట్లా యాక్చువల్లీ మాకు రివర్స్ అదే రూట్లో వచ్చేది ఉండే, కానీ చాలా పెద్ద ల్యాండ్ స్లైడ్ అయింది కాబట్టి ఇంకా మేము 500 kilometers పోతే పోయింది కార్లోనే కదా అనేసి ఇక మళ్ళా మేము యాక్చువల్లీ అనుకోలే. ఆయననే చెప్పిండు, మేము వద్దు భయ్యా నీ పైసలు లేవు, బడ్జెట్ లేదు అంటే కూడా ఫిర్ రుక్నా పడేగా అంటే మళ్ళీ మేము ఇప్పుడు లేక్ కూడా స్టార్ట్ కావాలి కదా. సో మాకు కాజా పోయి మాకు స్మితి వ్యాలీ మంచిగా అనిపించింది, కానీ నాకైతే అంత పైసలకైతే పడితే అనిపించలేదు. పైసలు ఎక్కువ తీసేసుకుని ట్యాక్సీ, అక్కడ స్టే అవన్నీ ఎక్కువ ఉండే. ఇప్పుడు లదాఖ్ అయితే బైక్ మీద పోవచ్చు, స్టే తీసుకోవచ్చు. అక్కడ ట్యాక్సీ ఓడికే మాకు 40,000 అయిపోయింది ట్యాక్సీ. మళ్ళీ ఒక్కొక్కరు పర్ పర్సన్ తినడానికి స్టేకి 2,000 పర్సన్ వైజ్గా తీసుకుంటున్నాడు. ఒకవేళ అక్కడ మీరు తీసుకోవాలనుకుంటే ప్యాకేజ్ బుక్ చేసుకొని తీసుకోవాలి, మొత్తం అన్నీ అందులో ఫుడ్ బెడ్ అన్నీ ఇంక్లూడెడ్ ఉంటే ఏం కాదు. లేకపోతే ఇట్లా అలగలగా అయితే ఇట్లానే ఖర్చు అవుతుంది. మాకు ఇద్దరికి ఇంత ఖర్చు అయిపోయింది. నార్మల్ ట్రావెలర్స్లో చాలా మందితో పోతే ఇంకా మనకు కొత్త పీపుల్స్ అనేవి కలుస్తారు, కొత్త వాళ్ళు కలుస్తారు అట్లా. లాస్ట్ ఇయర్ అయితే నేను ఇటు మనాలి అట్లనే వచ్చిండా నేను లాస్ట్ ఇయర్. ఇక మీరు చెప్పండి గాయస్, మనం ఏం చేద్దాము? 2 ఆప్షన్లు ఉన్నాయి, రిటర్న్ మళ్ళా హైదరాబాద్కి రావాలా బండి మీద, లేకపోతే ఫ్లైట్లో రావాలా, ఏదో ఒకటి మీరు చెప్పండి. వాటర్ క్రాసింగ్ వచ్చేసింది ఇప్పుడు లదాఖ్ పోయే ఫస్ట్ ఇప్పుడు లదాఖ్ రూట్లో ఫస్ట్ వాటర్ క్రాసింగ్ ఇది. ఫస్ట్ అదే మనము అంకుల్ని పంపించేద్దాం, ఏడుండి ఇంకా రాలేడా. అయితే ఫస్ట్ నేను వెళ్ళిపోతా, ఎందుకంటే మళ్ళా
వాళ్ళు అయినా అంత పెద్ద ఏం లేదు, చంద్రతాళ్ళు ఉన్నంత ఓ కార్ వస్తుంది రాని. చలో లెట్స్ డు వాటర్ క్రాస్. చిన్న వాటర్ క్రాస్, ఇది ఏం లేదు. ఇట్లా ఎవరన్నా ఒకరు సపోర్ట్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. నేను అయినా అని కూడా నేను డిసైడ్ అయినా, ఎవరన్నా రాని రాకపోని, ఎవరైనా ఉండని ఉండకపోని, హైదరాబాద్లోనే డిసైడ్ అయినా ఎవరన్నా రాని. ఇట్లనే నేను అనుకున్నా, ఇది కూడా ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరో ఒకరు కలుస్తారు. అట్లా ఎవరైనా రాకపోతే నేనైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోదామని అనుకున్నా. ఇక లాస్ట్ మూమెంట్లో పవన్ బ్రో నేను కూడా వస్తా అంటే తీసుకొని వచ్చినా, ఇక మనకు సపోర్ట్ ఉంటాడని. ఇప్పుడు పవన్ బ్రో వెళ్ళిపోతే ఇప్పుడు అంకల్ ఉన్నాడు మనకి. అట్లా ఎవరో ఒకరు మనకి సపోర్ట్ ఉంటున్నారు. సో గాయస్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, నేను 1600 అని చెప్పిన, కానీ 16,040 feet, 1600 feetలో అవుతుంది. ఇది ఫుల్ వర్షం పడుతుంది. నోట్లోకి వెళ్ళి మొత్తం ఇట్లా మాట్లాడుతుంటే ఫాగ్ వస్తుంది. చూస్తున్నారు కదా మీరు, ముందు వ్యూ చూస్తున్నారు కదా మీరు, ఫుల్ ఫాగ్ చూస్తున్నారు కదా మీరు ఎట్లుందో ముంగట వ్యూ. ఇంకా 30 kilometers పోవాలి. మొత్తం వర్షం అయితే పడుతుంది. అమ్మా చూడండి మీరు అక్కడ ఒక్కసారి 1600 feetకి వచ్చినాం. ఇంకా మీదకి వెళ్ళాలి 30 kilometers. ఓ షట్ మ్యాన్, మన బైక్స్ ఆడ ఉన్నాయి చూస్తున్నారు. సో వెళ్దాం, ఎక్కువసేపు ఇక్కడ ఉండలేం మనం. చలో నడుచుకుందాం. రూమ్కి అయితే వచ్చేసినాం. సో సార్ అయితే ఇప్పుడు చాయ్ తాగుతున్నాం, మనం అయితే మిల్క్ తాగుతున్నాం. సో ఇక్కడికైతే వచ్చేసినాం మనము. ఓ షట్, బైక్స్ కూడా చూపిస్తే ఒక్క నిమిషం. బైక్స్ ఇవ్వండి, ఇక్కడ పార్క్ చేసినాము. సో అక్కడ మనము ఇక్కడ కరెక్ట్ ఎక్కడ అయినాము అంటే చెక్ పోస్ట్ దగ్గర అయినాము. సో ఇక్కడ ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడు అయితే మనకి క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళు క్రికెట్ అది చూస్తుంటే క్రికెట్ నాకు కూడా ఆడబోదు అవుతుంది. సో చూస్తున్నారు మొత్తం మౌంటైన్స్, చూస్తున్నారు కదా మొత్తం మౌంటైన్స్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. మేము ఆల్రెడీ వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. 6:30 వరకు మేము ఇక్కడికి వచ్చేసినాము. కానీ అయినా అని కూడా సన్ ఉన్నాడు చూసినారా, ఎంత వర్షం పడ్డది. మేము వచ్చేటప్పుడు ఫుల్ వర్షం పడ్డది, చలి పెట్టింది, చాలా కష్టం అయిపోయింది గాయస్ మాకు. రేపు ఎట్లుంటుందో చూడాలి, అంత మీదకి పోయిన తర్వాత ఏమవుతుందో చూడాలి. మేము మధ్యలో వచ్చేటప్పుడు స్నో కూడా చూసినాం పక్కన. అంటే అది ఏమంటారు, బ్లాక్ ఐసా ఏదో ఐస్ అంటారు కదా, అంటే అది దాని మీద మనం బండి నడిపినా అని కూడా ఇట్లా జారిపోతుంది. సో ఆ ఐస్లో అయితే మనము పక్కకు ఉండే, అది కింద ఏం లేకుండా కానీ పక్కన ఉండే అది. సో అట్లా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం గాయస్ మేము. ఇక్కడ అయితే ఫుల్ మజా వస్తుంది. చూద్దాం ఇంకేమేమవుతుందో.